భక్తి ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ సంఖ్యా శాస్త్రవేత్త విశ్వక్ సేన్ గారు ఉన్నారు। నమస్కారం సార్। నమస్కారం। ఓం శ్రీ గురుభ్యో నమః। సార్ అడిగి న్యూమరాలజీ ప్రాముఖ్యత ఏంటి, న్యూమరాలజీ వల్ల మనిషి జీవితంలో ఎటువంటి మార్పులు జరగవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందామా సార్। ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది ఖచ్చితంగా వాళ్ళ దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది। మొబైల్ ఎలా ఉంటే మొబైల్ నంబర్లో ఎటువంటి సంఖ్యలు ఉంటే వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది, బిజినెస్ కి కానీ లేదా స్టడీ పిల్లలు, ఇప్పుడు విద్యార్థులు కూడా మొబైల్ అనేది ఖచ్చితంగా వాడుతూ ఉన్నారు। చదువుకునే పిల్లలకి ఎలాంటి నెంబర్ ఉండాలి, బిజినెస్ చేసే వాళ్ళకి ఎలాంటి నెంబర్ ఉండాలి। ఇప్పుడు చాలా మంది కుటీర పరిశ్రమలు గృహిణులు కూడా ఇంట్లోంచి చీరలు అవ్వడం ఇలాంటివి చేస్తున్నారు। వాళ్ళకి ఎటువంటి నెంబర్ ఉంటే వాళ్ళు ఆయా రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు। ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో చాలా వరకు మీరు చూడండి, ఒక మనిషి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు గడిపే ఏకైక వస్తువు మొబైలే అండి। అంటే మీరు ఒక వృత్తిలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా మీకు ఈరోజు అత్యంత ప్రముఖంగా మారింది మీ మొబైల్ నంబర్। ఇప్పుడు బిజినెస్ అంతా గూగుల్ పే, ఫోన్ పే ద్వారానే జరుగుతుంది। దానికి మెయిన్ కారణం ఏంటి అంటే టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటుంది। కాబట్టి మనం ఒక 30 సంవత్సరాల ముందు జీవితాన్ని ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో మనం జీవిస్తామనుకుంటే మనుగడ కోల్పోయే అవకాశం ఉంటుంది। కాబట్టి బిజినెస్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ వృత్తి వ్యాపారంలో మనం సక్సెస్ఫుల్ గా రాణించాలి అంటే మనం వాడే మొబైల్ నంబర్ చాలా చాలా ముఖ్యం। ఇటువంటి మొబైల్ నంబర్లలో గనక నెగిటివ్ నంబర్స్ ఉంటే మీరు లైఫ్ లో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఉన్నది పోగొట్టుకుంటారు కానీ సక్సెస్ అయ్యే అవకాశమే లేదు। మొబైల్ న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి నంబర్స్ ఉంటే మన డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా మనం సక్సెస్ అవుతాం। ఉదాహరణకు చూడండి, ఏ వ్యక్తి మొబైల్ నంబర్లో అయితే మల్టిపుల్ గనక 4s ఉన్నాయి అనుకోండి, అంటే 4 3 సార్లు గనక వచ్చింది అనుకోండి మీ మొబైల్ నంబర్లలో, ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా కోర్టు కేసులు ఉండడం, మనీ లిటిగేషన్ ఉండడం, ప్రాపర్టీలో ఇష్యూస్ రావడము, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరుగుతాయండి। ఒక్క నంబర్ ద్వారానే మన లైఫ్లో ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి। కాబట్టి మొబైల్ నంబర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ముఖ్యమండి। ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మొబైల్ నంబరు ఇంట్లో పెద్దవాళ్ళని చూసి కానీ తెలిసిన వాళ్ళ సిరీస్ని బట్టి వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటాడు। మొబైల్ నంబర్స్ ఎప్పుడు అలా తీసుకోకూడదు। ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క మొబైల్ నంబర్ ఉంటుంది। రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే 258 కాంబినేషన్, పొలిటికల్ లీడర్స్కి అయితే 438 కాంబినేషన్, బిజినెస్ చేసే వాళ్ళకైతే 456 కాంబినేషన్, ఇలా డిఫరెంట్ సెక్టార్ని బట్టి మీ బిజినెస్ని బట్టి మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలి। ఇంకోటి మార్కెట్లో ఇంకో అపోహ ఉందండి, ఫ్యాన్సీ నంబర్లు వాడొచ్చా, నాన్ ఫ్యాన్సీ నంబర్లు వాడొచ్చా అనేది అడుగుతూ ఉంటారు। ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫ్యాన్సీ నంబర్లు వాడొద్దు। మీరు ఫ్యాన్సీ నంబర్లు వాడడం ద్వారా ఆ నంబర్ మల్టిపుల్ గా వస్తే మీకు నెగిటివ్ గా జరిగే అవకాశం ఉంది। ఒక డౌట్ సార్, ఫ్యాన్సీ నెంబర్ అనేది క్యాచీగా ఉంటుందని చెప్పి అందరూ వాడుతూ ఉంటారు, ఇప్పుడు ఎక్కువ అది ట్రెండ్ అయిపోయింది। చాలా మంది ఫ్యాన్సీ నంబర్లు ఎందుకు వాడతారంటే చూడండి, రిథమిక్ గా ఉంటుంది, చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని వాడతారు, కానీ లుక్ అండ్ ఫీల్ వెరీ గుడ్, బట్ అది నెగిటివ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది। ఒక నంబర్ గనక మీ మొబైల్లో 3 సార్లు వచ్చిందంటే అది నెగిటివ్ లో పనిచేసి మీకు సమస్యల్ని కొని తెచ్చి పెడుతుంది। కాబట్టి మొబైల్ నంబర్లలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫ్యాన్సీలో వాడాల్సిన అవసరం లేదు। మీరు ఒక మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒక మొబైల్ నంబర్ మీకు లక్కీ మొబైల్ నంబర్ గా మారాలి, మీ లైఫ్ లో మీరు కోరుకుంటున్నవి చాలా సులభంగా మీ జీవితంలోకి రావాలి అంటే మెయిన్ గా ప్రతి మొబైల్ నంబర్లలో 5 పిల్లర్ నంబర్స్ ఉంటాయి। వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి। ఫస్ట్ వచ్చేసి 1 నంబర్ మీ మొబైల్ నంబర్లో ఉండాలి। 1 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్ అండ్ 4 నంబర్, అంటే ఈ 5 నంబర్లు తప్పకుండా ఉండాలి। 1 4 5 6 9 ఎందుకు ఈ నంబర్లనే మనం వాడాలి అంటే చూడండి, మొబైల్ నంబర్లలో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, 1 నంబర్ గనక పెట్టుకుంటే మీరు ఉన్న ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో కూడా నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది। ఏ వ్యక్తి అయినా తన జీవితంలో నేమ్ అండ్ ఫేమ్ నే కోరుకుంటాడు। కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మీ పేరు ప్రతిష్టలు రావాలంటే 1 నంబర్ మొబైల్ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్। అదే విధంగా మీ మొబైల్ నంబర్లో 10 డిజిట్స్ లో 5 నంబర్ కూడా ఉండాలి। 5 నంబర్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అండి। మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీరు పనిచేసే ప్రాంతంలో గనక కమ్యూనికేట్ చేయకపోతే మీ టాలెంట్ వృధా అవుతుంది। కాబట్టి
మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అంటే మీరు అందరితో కమ్యూనికేట్ చేయాలి. మిమ్మల్ని ఆ కమ్యూనికేట్ వైపు తీసుకువెళ్ళేది 5వ నంబర్, కాబట్టి 5వ నంబర్ కూడా ఉండాలి. అదే విధంగా 6th నంబర్ అండి. 6th నంబర్ అంటేనే లగ్జరీ. ప్రతి వ్యక్తి జీవితంలో లగ్జరీగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీరు కోరుకుంటున్నటువంటి లగ్జరీ కార్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ప్రాపర్టీస్, లగ్జరీ ఫ్యామిలీస్, ఇటువంటివన్నీ కావాలి అంటే 6వ నంబర్ ఇస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 6 నంబర్లో మీకు లగ్జరీని వస్తుంది. 6 నంబర్ ఉండాలి. మీ మొబైల్లో గనక 6 నంబర్ లేకపోతే మీరు లగ్జరీలు అనుభవించే అవకాశమే లేదు. అదే విధంగా 9 నంబర్ అండి. 9 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. దీన్ని యూనివర్సల్ నంబర్ అని అంటారు. ఈ నంబర్ ద్వారా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ధైర్యాన్ని కోల్పోవడం, భయం పెంచుకోవడం. కాబట్టి మొబైల్ నంబర్లలో 9 నంబర్ గనక ఉంటే ధైర్యంగా ఉంటారు. అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. విజయం అంటేనే డబ్బు, లక్ష్మి. కాబట్టి మీరు ధనాన్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మీ మొబైల్ నంబర్లో 9 తప్పకుండా ఉండాలి. అదే విధంగా 4 నంబర్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్ 4 నంబర్. చాలా మంది 4ని రాహు అంటారు, కానీ 4 నంబర్ కనుక మీ మొబైల్ నంబర్లో పెట్టుకోగలిగితే మనీ సేవింగ్ ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది మీ 4 నంబర్ని బట్టి చెప్పొచ్చు. కాబట్టి 10 డిజిట్స్లో 4 నంబర్ కూడా ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ 5 రకాల పిల్లర్ నంబర్స్ పెట్టుకోండి, 1, 4, 5, 6, 9. వీటితో పాటు మొబైల్ నంబర్ ఎండింగ్ ఏ నంబర్తో ఎండ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైజింగ్ ఉండాలండి. మొబైల్ నంబర్ లాస్ట్ డిజిట్ రైజింగ్ లో ఉంటే చాలా బాగుంటుంది. డౌన్ ఫాల్ కాకూడదు. 5తో అయినా ఎండ్ అవ్వచ్చు, 6తో అయినా ఎండ్ అవ్వచ్చు. 5తో ఎండ్ అవుతే కమ్యూనికేషన్ అండ్ బిజినెస్ చాలా బాగుంటుంది. 6తో ఎండ్ అయితే లగ్జరీస్ ఉంటాయి లైఫ్ లో. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్, నేవీ బిజినెస్ కానివ్వండి, అదే విధంగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, అంటే ఆల్ యూనిఫామ్ జాబ్స్ చేసేవాళ్ళు 9 నంబర్ ఎండింగ్ లో పెట్టుకోవచ్చు. ఎండింగ్ డిజిట్స్ ఏవి రాకూడదు, లాస్ట్ డిజిట్ మనకి ఏవి రాకూడదు అంటే గుర్తుపెట్టుకోండి, 0 లేకుండా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా సరే రైజింగ్ ఉండాలి. 0 ఎందుకు ఉండొద్దు అంటే 0 ఉండడం ద్వారా మీరు ఏ వర్కులు చేసినా కూడా మళ్ళీ అక్కడికే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 0 పెట్టుకోవద్దు. అదే విధంగా స్ట్రగలింగ్ నంబర్స్ కొన్ని ఉంటాయండి. లాస్ట్ డిజిట్ లో మాత్రం 10th డిజిట్ లో పెట్టుకోకూడదు. 0, 4, 7, 8, 2, 1, 3 పెట్టుకోకండి. 5, 6, 9 పెట్టుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కావాలి. ఇంటర్నల్ కాంబినేషన్ చాలా చాలా ఎక్సలెంట్ ఉండాలి. అదే విధంగా లుక్ అండ్ ఫీల్ వెరీ గుడ్ ఉండాలండి. మన మొబైల్ నంబర్ చూసినప్పుడు ఎదుటి వ్యక్తి దానికి అట్రాక్ట్ కాగలగాలి. ఇలా 3 రూల్స్ ఫాలో కండి. మెయిన్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీ మొబైల్ నంబర్ టోటల్ ఉండాలి. సెకండ్, ఫైండ్ ఇంటర్నల్ కాంబినేషన్. 10 నంబర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క నంబర్ కి 2 పేర్స్ ఉంటాయి. అలా 9 కాంబినేషన్స్ వెరీ గుడ్ ఉండాలి. అదే విధంగా మొబైల్ లుక్ అండ్ ఫీల్, మనం చూసినప్పుడు ఫీల్ చాలా బాగా అనిపించాలి. ఈ రూల్స్ అన్ని కనుక ఫాలో అయ్యి మీరు మొబైల్ నంబర్ తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి హెల్త్ పరంగా కానివ్వండి, కెరియర్ పరంగా, రిలేషన్ పరంగా, మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్నాడు, ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నంబర్లలో నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ నెగిటివ్ కాంబినేషన్స్ ఉన్నంత వరకు మీరు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే గత 30 సంవత్సరాలకు ముందు మనకు మొబైల్ అవసరం లేదు, కానీ ఇప్పుడున్న అప్డేట్ టెక్నాలజీకి మొబైల్ అవసరం. మీరు గూగుల్ పే, ఫోన్ పే కావచ్చు, బ్యాంక్ రిలేటెడ్ కావచ్చు, అదే విధంగా మీరు ఆధార్ కార్డ్ లింక్ కావచ్చు, పాన్ కార్డ్, ఇవన్నీ మీకు మొబైల్ నంబర్ ద్వారానే ఉన్నాయి. కాబట్టి మన డైలీ లైఫ్లో మొబైల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మీకు మొబైల్ నంబర్తో అనుసంధానం కావాలి, లక్ని మీ వైపుకు అట్రాక్ట్ చేయాలనుకునేవారు 100% న్యూమరాలజీ ద్వారా కన్సల్ట్ అవ్వండి. మీ లైఫ్లో అదృష్టాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదా, న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు చెప్పింది. సార్ చెప్పిన విధంగా మీ మొబైల్ నెంబర్లో నెగిటివ్ నెంబర్స్ లేకుండా చేసుకొని లైఫ్ని సుగమం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ANR స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.